Hi friends, welcome to my channel. Okay, so sound okay. So webcam almost అవసరం లేదు. చూద్దాం మేబీ ఏదైనా నేను మాట్లాడినప్పుడు వెబ్క్యామ్ ఆన్ చేసుకుందాం. ఓకే, మినిమైజ్. ఓకే, సో ఇది ఫోటోషాప్ 7.0 కాదు, ఇది 2021 వర్షన్. సో ప్రజెంట్ ఇయర్ 2021 వర్షన్. సో ఇందులో అయితే ఫుల్లీ అప్డేటెడ్, మొత్తం టూల్స్ కూడా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో మనకి ఈజీ యాక్సెస్, సో మనం కొంచెం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది టూల్స్ అనేది. సో మీరు ట్రై చేయొచ్చు ఈజీగా. సో జస్ట్ మనం సింపుల్గా అయిపోసుకుందాం ఈజీగా. ఫుల్ ట్యూటోరియల్ బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇది మూవింగ్ టూల్. ఓకే, సో అక్కడ మనకి ఇందులో క్లియర్గా ఇస్తుంది చూసారా. సో మనకు వేరే దాంట్లో ఇవ్వరు, అంటే 7.0లో కానీ అక్కడ ఇక్కడ కానీ. సో 7.0లో అయితే ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఏముంటాయి. ఓకే, అంటే మూవింగ్ టూల్ ఉంటుంది కానీ మనకి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మనకు అక్కడ చూపిస్తుంది ఇట్లా పట్టుకొని ఇట్లా దింపచ్చు అని. ఓకే, సో మీరు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు సెలక్షన్ టూల్. సో అక్కడ చూపిస్తున్నాడు ఇట్లా సెలక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇట్లా సెలక్షన్ చేసుకొని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇది మ్యాగ్నెటిక్ టూల్ ఉంటుంది ఇందులో. మ్యాగ్నెటిక్ అంటే ఫోటో చుట్టూ ఇట్లా అతుక్కొని కటింగ్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది మనమే కట్ చేసుకోవాలి మాన్యువల్గా, ఇట్లా కటింగ్స్ ఇచ్చుకుంటూ ఫోటో కట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత కంట్రోల్ డి కొడితే డీసెలెక్ట్ అయిపోతుంది. ఇది మ్యాగ్నెటిక్ టూల్. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇది చెప్తాం. సో ఇది ఏంటంటే క్లిక్ చేసి పట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మేబీ ఇది దీనికి యూజ్ చేస్తారేమో, ఇట్లా జస్ట్ ఇట్లా కటింగ్ అనేది డిఫరెంట్ ఉంది. ఇది సెకండ్ది మనకి యూజ్ అవుతుంది. సో ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, తర్వాత మనకి మ్యాగ్నెటిక్ టూల్ జస్ట్ ఇట్లా ఫోటో బార్డర్ని టచ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో నేను స్పీడ్గా చేస్తున్నా అందుకే కరెక్ట్ అసలు. కొంచెం స్లోగా పర్ఫెక్ట్గా వేస్తే ఇంకా క్లియర్ వస్తుంది. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిపోతుంది, డిలీట్ కొడితే బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి మ్యాజిక్ టూల్. సో ఇది ఇందులో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆబ్జెక్షన్ సెలెక్షన్. సో జస్ట్ ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆటోమేటిక్ ఫోటో మొత్తం కట్ అయిపోతుంది. చూసారా, కట్ అయిపోయింది ఆల్రెడీ ఫోటో మొత్తం. ఇట్లా కొట్టేసి డిలీట్ కొడితే మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో క్విక్ సెలెక్షన్ టూల్. జస్ట్ ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. క్లిక్ అండ్ డ్రాగ్ ఫోటో ఆటోమేటిక్ కట్ చేసుకుంటుంది. కటింగ్ అయిపోయింది, ఈజీ. సో ఫోటోషాప్ 7.0లో ఈ టూల్ చాలాసార్లు ఎర్రర్ వస్తుంది. అండ్ ఇట్లాంటి మ్యాజిక్ టూల్స్ లేవు, కరెక్ట్ మీ ఆబ్జెక్షన్ సెలెక్షన్ లేదు. సో దాంతో పోల్చితే ఇది 100% బెటర్. ఇది క్రోపింగ్. సో క్రాప్ చేసుకోవచ్చు ఫోటో. సో మనకి ఇంతవరకు కావాలంటే అంతవరకు. సో ఇప్పుడు పైన ఎక్స్ట్రా ఉంది, ఇది అవసరం లేదనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా, ఇది కింద లెంత్ లేకున్నా కూడా కటింగ్ ఆప్షన్ వస్తుంది. కానీ ఫోటోషాప్ 7.0లో అట్లాంటి ఆప్షన్ రాదు. ఇది మనకి మెయిన్ అంటే కలర్ సెలెక్షన్ చేసుకోవడానికి, ఫోటోలో ఉన్న ఎక్కడ ఏ కలర్ ఉందో సెలెక్షన్ చేసుకోవడానికి. సపోజ్కి ఇక్కడ ఈ కలర్ ఉంది, సో ఆ కలర్ని మనం పేస్ట్ చేయాలంటే మనం ఇందులో కలర్ సెలెక్షన్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ క్లిక్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ కలర్ మారితే ఇక్కడ కూడా కలర్ మారుతుంది, చూడండి ఇట్లా. ఓకే, సో ఇక్కడ ఎరేజర్ టూల్ ఉందిగా, సారీ బ్రష్ చేయడానికి. బ్రష్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సపోజ్కి ఇప్పుడు ఇక్కడ బొట్టు ఉందిగా, సో ఇది తీసేయచ్చు మనం. సో మనం సెలక్షన్ టూల్లో దాని దగ్గర స్కిన్ సెలెక్షన్ చేసుకొని అండ్ బ్రష్ టూల్ తీసుకొని ఒక క్లిక్ కొట్టేసి కద్దాం. ఓకే, సో బొట్టు అనేది పోయింది. ఓకే, సో ఈజీ స్టెప్స్ ఉంటాయి ఇందులో, చాలా అంటే చాలా. సో స్కిన్ స్మూత్ చేయాలి, లేదంటే పింపుల్స్ రిమూవ్ చేయాలంటే ఇవ్వండి. సో ఇప్పుడు సపోజ్కి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయనుకోండి, సో ఇది కొంచెం లెంత్ ఎక్కువ వేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ట్ బటన్ ప్రెస్ చేసుకొని పట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ఎక్కడైతే పింపుల్ లేదో అక్కడ సెలెక్షన్ చేసి పట్టుకోవాలి. ఓకే,
సో ఎక్కడైతే లేదో అక్కడ సెలెక్షన్ చేసి ప్రెస్ చేసి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి అంతే. సో ఇందులో మనకు ఆప్షన్ కూడా వస్తుంది చూడండి, ఆటోమేటిక్ పేస్ట్ చేయకముందే మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కాపీ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, కనిపిస్తుందా? మనకి ఫోటోషాప్ 7.0లో కూడా ఉంటుంది ఈ టూల్, బట్ ఇట్లాంటి ఆప్షన్ మనకి చూపెట్టదు. క్లియర్. సో ఇంత క్లియర్గా నాకైతే ఏ టూల్ అనిపించలే. నాకు తెలిసి అయితే ఈ 100% బెటర్ ఈ టూల్, ఎందుకంటే చాలా క్లియర్గా మనకి కటింగ్ కానీ అండ్ పింపుల్స్ రిమూవింగ్, బ్రష్ టూల్ చాలా అంటే చాలా బెటర్ ఉంది ఇది టూల్. ఇది చూడండి, మనం కాపీ చేసుకుంటే అది ఎక్కడ పేస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్రష్ చేసినాం, సో ఇక్కడ స్కిన్ రావాలంటే ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం పెంచుకొని పేస్ట్ చేసేస్తే కనిపించదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరం లేదు అండి, ఎరైజర్ టూల్. సో ఎరైజర్ టూల్లో 3 టైప్స్ ఉంటాయి. సో మ్యాజిక్ ఎరైజర్ అంటే ఏదైనా కలర్ ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్, ఈ కలర్ మొత్తం ఎగిరిపోయింది. దానికి సంబంధించిన కలర్ ఎక్కడెక్కడ ఉంటుందో ఫోటో మొత్తంలో ఎక్కడెక్కడ ఉంటుందో ఆటోమేటిక్ తీసేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. సో ఇదేంటంటే మనకి హెయిర్స్ కట్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో ఎట్లా అంటే ఈ టూల్ హెయిర్స్ని మొత్తం కట్ చేయదు, కొంచెం కట్ చేస్తుంది అంతే. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ హెయిర్స్ ఉన్నాయి, ఇది కట్ కాలేదు చూడండి, చూసారా? హెయిర్స్ కట్ కాలేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కట్ అయింది. ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెన్స్తో కట్ చేసుకోవాలంతే. అంటే మనం డబల్ క్లిక్ ఇచ్చినామంటే మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇది కూడా ఎగిరిపోతుంది, కానీ ఒక క్లిక్ తోటే మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో మనకి ఫోటోషాప్ 7.0లో కొంచెం కష్టం ఈ టూల్ యూజ్ చేసి కట్ చేయడం. సో ఇందులో కొంచెం బెటర్. ఇది ఎరేజర్ టూల్ నార్మల్ మనం మాన్యువల్గా ఎరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, బ్రష్ చేసినట్టు సేమ్. ఓకే, సో నెక్స్ట్ మనకి గ్రేడియంట్ ఇవన్నీ అవసరం లేదు. ఈ 3D అంటే అసలు అవసరమే లేదు. తర్వాత పెన్ టూల్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ టు ఫోటో కట్టింగ్. సో కట్ చేయడానికి బెస్ట్ టూల్ అని చెప్పచ్చు. కానీ ఇందులో ఉన్న ఆబ్జెక్షన్ టూల్ని మించింది అయితే ఉండదు, ఎందుకంటే అది ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. సో దీంతో అవసరం ఉండదు మనకి. కాకపోతే దీంతో కొంచెం దానికంటే పర్ఫెక్షన్ కట్ అవుతుంది, ఎందుకంటే మాన్యువల్గా మనకు బాడీ ఎంత ఉంది, ఎక్కడ కటింగ్ ఉంది, ఎక్కడ కటింగ్ లేదని మనకు తెలుసు కాబట్టి మనం కరెక్ట్గా సెలెక్షన్ అనేది చేసుకుంటాం. కానీ అదైతే ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా కట్ కావచ్చు సమ్ టైమ్స్. సో ఇందులో టూల్ కూడా మంచి కలర్స్ ఇచ్చాడు. ఇది వాడుతుంటేనే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. 7.0 కంటే ఇది చాలా అంటే చాలా బెస్ట్. అండ్ దీనికి ఫెదర్ ఇచ్చేయాలి, ఎప్పుడైతే మనం ఫోటో కట్ చేసుకున్నామో కంపల్సరీ ఫెదర్ ఇచ్చేయాలి. ఓకే, మేక్ సెలెక్షన్ ఫెదర్ 5. ఓకే, Ctrl+Shift+I బ్యాక్గ్రౌండ్ సెలెక్టెడ్, డిలీట్. ఓకే, సో ఇది ఇట్లా కట్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు కటింగ్. ఓకే, డీసెలెక్షన్ కొట్టేసిన. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ టూల్, మనం ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఒకసారి కట్ చేసి క్లియర్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిద్దాం, ఒకసారి చూడండి. సారీ, మీకు కట్ చేసి చూపిస్తా ఇప్పుడు. దాన్ని వెబ్ క్యామ్ ఆన్ చేస్తా. ఓకే ఓకే, సో మనం క్లియర్గా కట్ చేసుకోవచ్చు. మీరు ఎంత జూమ్ చేసి కట్ చేసుకుంటే అంత బెటర్. జూమ్ ఎక్కువ వేసుకోవాలి, ఎంత జూమ్ వేసుకుంటే అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. క్లిక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, జస్ట్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఇట్లా బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టర్నింగ్ ఉంది, ఇక్కడ టర్న్ చేయొచ్చు. చూసిరా, ఇప్పుడు టర్న్ అయింది. అది నేను టర్న్ చేయలేదు, జస్ట్ ఇలా కొంచెం టర్న్ చేసిన అంటే ఆటోమేటిక్గా అదే టర్న్ అయిపోయింది.
సో ఇట్లా ఈ ఆబ్జెక్షన్ అనేది కొంచెం పర్టికులర్గా సెలెక్షన్ చేసుకోదు అది, ఎందుకంటే ఒక సిస్టమ్ కాబట్టి దాని కోడింగ్ ప్రకారం ఆబ్జెక్షన్ టూల్ని సెలెక్షన్ చేసుకుంటుంది. బట్ కొన్నిసార్లు కొన్ని ఫొటోస్ ప్రాపర్గా కట్ కావు. సో ఇదైతే పర్ఫెక్షన్ పక్కా కట్ అవుతుంది ఇది, ఎందుకంటే మనం మాన్యువల్గా ఫోటో ఎంతవరకు ఉందో మనకు తెలుసు. సో ఈ విధంగా కట్ చేస్తున్నామో మనకు తెలుసు. సో అట్లాంటప్పుడు ప్రాపర్గా కటింగ్ అయితే అవుతుంది. సో మీరు ఎంత జూమ్ వేసుకొని కట్ చేస్తే అంత మంచిది. ఇంకా జూమ్ వేసుకోవచ్చు, ఇంకా ఇంకా ఇంకా. సో ఈ లెవెల్లో జూమ్ వేసుకొని ఇప్పుడు మనకి యాక్చువల్ అయితే అసలు ఫోటో ఎట్లా క్యాప్చర్ చేస్తుంది తెలుసా, ఫోన్ అయినా ఫోటో అయినా. సో ఇట్లా క్యాప్చర్ చేస్తుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ఫోటోలు మనం తీసే కెమెరా ఈ చిన్న చిన్న ఫోటోలు అన్నీ కలుపుతుంది. సో మనకు ఫోన్లో చూస్తే ఇంత క్లియర్ ఏర్పడదు. సో ఈ విధంగా తీస్తుంది ఫోటోని. ఈ వీటిని పిక్సెల్స్ అంటారు. సో ఈ వీటిని ఇట్లా తీసి మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఎందుకంటే జూమ్ అవుట్ చేస్తే అది చిన్న చిన్న బాక్సెస్ అనేది కనిపించదు కదా. సో అట్లా. కానీ ఫోన్లో అంతవరకే జూమ్ ఎందుకు ఇస్తారంటే ఎందుకే, అంతకు మించి మనకు అది కనిపించదు. మనకు లాస్ట్ ఎంత ఇస్తారంటే ఇంతవరకు ఇస్తారు అంతే. మా అంటే ఇంత ఇస్తారు, ఇంత ఇస్తారు, ఇంత ఇస్తారు. కానీ ఈ బాక్సెస్ ఏర్పడేంత జూమ్ మాత్రం ఇవ్వరు. వాటిని పిక్సెల్స్ అంటారు. ఓకే, అది నాకు తెలిసి తక్కువ మందికి తెలుసు. అట్లా జూమ్ అయితే బాక్సెస్లో వస్తాయి, వాటిని పిక్సెల్స్ అంటారు. సో అందులోనే కెమెరాస్ క్యాప్చర్ అవుతాయి. స్పేస్ బటన్ పట్టుకొని జరుపుకోవచ్చు అటు ఇటు. సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మేకే సెలెక్షన్ కొట్టాలి. మేకే సెలెక్షన్ అండ్ ఫెదర్ ఉందిగా 5 చేసేయండి. అండ్ ఇప్పుడు డిలీట్ చేస్తే ఫోటో డిలీట్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ అయిపోయింది. బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఇది. యాక్చువల్ అయితే మన Ctrl+Shift+I కొడితే అప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అవుతుంది. ఎస్, Ctrl+Shift+I కొడితే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోతుంది, లేదంటే ఫోటో డిలీట్ అయిపోతుంది. ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని తీసుకుపోయి వేరే ఫోటోలో వేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ ఫోటోలో వేసుకోవాలంటే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవాలి. సో దీనికి ఇప్పుడు మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, డూప్లికేట్ చేద్దాం ఫోటోని. డూప్లికేట్ లేదు. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే మనకి ఒక ఫోటో డూప్లికేట్లో ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఏదైనా చేంజెస్ మిస్టేక్ జరిగింది అనుకో, సడన్గా దీన్ని రీప్లేస్మెంట్లో సేవ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఒరిజినల్ ఫోటో లాస్ అయిపోతాం. సో అప్పుడు ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇదే ఫోటో ఉంది. సో ఈ ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకి ఇందులో ఎక్కడ వరకు చెప్పుకున్నాం, పెన్ టూల్ వరకు చెప్పుకున్నాం. సో టెక్స్ట్ ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది అంతే. ఇందులో టైప్స్ ఉంటాయి. ఇది హారిజాంటల్ అంటే ఇట్లా అడ్డంలో వస్తుంది, ఈ వర్టికల్ అంటే పొడులో వస్తుంది. సో ఇది ఫోటో మీద వస్తుంది డైరెక్ట్, ఇవి రెండు. సో సేమ్ వర్టికల్ హారిజాంటల్ సేమ్. సో కానీ ఫోటో మీద వస్తుంది డైరెక్ట్ నేమ్. ఓకే ఓకే, వెబ్ క్యామ్ అవసరం లేదు. ఓకే, సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫిల్టర్స్లో బ్లర్లో అండ్ ఇది ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి. సో అందులో ఎంత బ్లర్ చేస్తే అంత బ్లర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. కనిపిస్తుందా? సో మనం డూప్లికేట్ చేసుకున్నాం, అది మర్చిపోకండి. ఫోటోని డూప్లికేట్ చేసుకొని బ్లర్ చేస్తున్నాం, అప్పుడే మనకి మనం ఫోటో అనేది బ్లర్ అవుతుంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని.
9 ఓకే. సో ఇప్పుడు ఓకే కొట్టేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోతుంది. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా మారిందిగా. సో మనం దీనికి కలరింగ్ ఇవ్వడం, కొంచెం సాచురేషన్ పెంచడం, ఇట్లాంటివి చేస్తే ఇంకా కొంచెం లుక్ వస్తుంది. ఓకే. సో మనకి ఇక్కడ కటింగ్ కాలేదు కదా, సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేద్దాం. మనకి ఇందులో కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు. ఓకే, మనకి ఫెదర్ లేకపోవడం వల్ల కటింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో మనం కొంచెం ఫెదర్ ఉన్న బ్రష్ తీసుకోవాలి. ఓకే, ఇందులో చాలా టైప్ బ్రషెస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ బ్రష్ అండ్ జనరల్ బ్రష్, డ్రై బ్రష్. ఇప్పుడు ఇక్కడ చూడండి సాఫ్ట్ బ్రష్ ఉంది, ఇది తీసుకుంటే మనకి కటింగ్ అనేది ఏర్పడదు. ఇది చూడండి. ఓకే, అయిపోయింది. మనకి కటింగ్ అనేది ఏర్పడదు, కొంచెం సాఫ్ట్ ఫెదర్ వస్తుంది అన్నట్టు డైరెక్ట్ బ్రష్కి. ఓకే, సో మనం ఫోటో తీసుకున్నాం, కట్ చేసినాం, బ్యాక్గ్రౌండ్ కూడా మన ఫోటోనే బ్యాక్గ్రౌండ్ లాగా చేసినాం, చూసారా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటో కొంచెం చాలా డల్ ఉంది. ఏం చేయాలి? ఇమేజ్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఈ టూల్లో మనకి బ్రైట్నెస్ ఎక్కువ పెరుగుతలే, కానీ ఫోటోషాప్ 7.0 మాత్రం వేరే లెవెల్లో పెరుగుతుంది. సో ఇందులో కొంచెం బ్రైట్నెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చిండు. ఓకే, సో ఫస్ట్ మనం పైన ఉన్న టూల్స్ మొత్తం తెలుసుకుందాం ఒకటి. ఓకే, సో ఫస్ట్ ఫైల్లో ఏమేమి ఉంటాయి. ఓకే, న్యూ అంటే మనకి ఒక కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది, అంటే కొత్త ఫోటో ఓపెన్ అవుతుంది. సో మనం ఎడిట్ చేయడానికి ఫస్ట్ ఒకసారి ఇవన్నీ రీడ్ చేయండి, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి క్లియర్గా రీడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు క్లియర్గా రీడ్ చేయండి ఒకసారి. ఒకటి రీడ్ చేసుకోండి. ఇప్పుడు నేను జరుపుకుంటూ వెళ్తా, రీడ్ చేసుకోండి. సో ఈ కింద అన్న అవసరం లేదు. సో ఇప్పుడు న్యూ ఉంది కదా, న్యూ అంటే ఇంకో కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది, ప్రజెంట్ ఉన్నది. ఓకే, ఓపెన్ అంటే మనం ఏదైనా ఇంతకుముందు చేసిన, ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో చేసినాం, సేవ్ చేసుకున్నాం, ఇందులో ఇంకొంచెం ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో ఇదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం అండ్ ఫోటోని ఎడిట్ చేసుకోవడం,
ఓకే. సో మళ్ళీ దీన్ని మనం చేంజెస్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓపెన్ చేసుకోండి. బ్రౌజింగ్ బ్రిడ్జ్ ఇది అవసరం లేదు. అంటే మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అక్కడ వెతకడం అని అర్థం. ఓపెన్ ఐజ్ అంటే ఓపెన్ ఐజ్ కొట్టి కంప్యూటర్ మొత్తం వెతకచ్చు. ఓకే. ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏది తీసుకోవాలనుకుంటున్నాం. తర్వాత ఓపెన్ ఏ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇది అవసరం లేదు. ఓపెన్ రీసెంట్ అంటే ఇన్ని రోజులు మనం యూజ్ చేసినా చూపిస్తుంది. సో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక 10-15 చూపిస్తుంది మనం ఇంతకుముందు రీసెంట్గా చేసినాయి. సో మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్లో పోయి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. క్లోజ్ అంటే ప్రజెంట్ ఉన్న ఫోటో సేవ్ అవుతుంది, సారీ క్లోజ్ అవుతుంది. సేవ్ చేసుకోకముందు క్లోజ్ చేయొద్దు, అప్పుడు సేవ్ కాదు. సో లాస్ అయిపోతాం. ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వాలంటే ఎన్ని ఫొటోస్ ఓపెన్ ఉన్నాయో, ప్రజెంట్ ఫోటోషాప్లో ఎన్ని ఫొటోస్ ఓపెన్ ఉన్నాయో అవన్నీ ఫొటోస్ మనకైతే క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అదర్, సో ఇది అవసరం లేదు. క్లోజ్ అండ్ గ్రో టు వీడ్స్ అవసరం లేదు. సేవ్ అంటే సేవ్ అవుతుంది. సేవ్ అయితే అంటే వేరే ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక ఇప్పుడున్న ఫోటో ఓపెన్ చేసినాం. సో దీని ఒరిజినల్ ఫోటోకి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. ఇది పోయి ఒరిజినల్ ఫోటో ప్లేస్లో సేవ్ అవుతుంది. సేవ్ అయింది అనుకోండి. ఇప్పుడు మనకు ఒరిజినల్ ఫోటో కావాలి, ఇది బాగాలేదు, ఒరిజినలే బాగుంది అనుకున్నాం. అది రావాలంటే మళ్ళీ రాదు. సో అట్లాంటప్పుడు దాన్ని సేవ్ కొట్టద్దు, సేవ్ యాజ్ కొట్టి వేరే నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. రివర్ట్ అవసరం లేదు, ఎక్స్పోర్ట్ అవసరం లేదు, అంత అవసరం లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్, సో ఎడిట్ ఆప్షన్లో అండు అండ్ బ్రైట్నెస్. ఓకే. ఇంతకుముందు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచినాం కదా. సో అది అర్థం అనుకుంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. కింద ట్యాగిల్ లాస్ట్ స్టేజ్. సో ఇవన్నీ ఒకసారి రీడ్ చేయండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. మొత్తం రీడ్ చేసేయండి. రీడ్ చేసేది అనుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు క్లియర్ అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి ఇట్లా నేను కింద జరుపుకుంటూ వెళ్తా, దాన్ని ఏం మీరు రీడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో అవి కూడా రీడ్ చేయండి. సో హైడ్లో ఉన్నాయి. సో వాటి గురించి కూడా చెప్తా. ఓకే. క్లియర్. సో ఇప్పుడు అండు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అంటే, సో ఇక్కడ మనం ఇంతకుముందు ఏదైతే యాక్టివిటీ చేసినామో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచినాం కాబట్టి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ చూపిస్తుంది. ఒకవేళ మనం సాచురేషన్ కానీ కలరింగ్ కానీ ఏదైనా చేస్తే అది చూపిస్తుంది. ఓకే. టాగిల్ లాస్ట్ అంటే ఇంతకుముందు మనం ఏ పొజిషన్లో ఆ పొజిషన్ పోవడానికి. రీడు అంటే ఇప్పుడు అండు కొట్టినాం, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పోతుంది. అయ్యో మనకు పోయింది, మళ్ళీ కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు రీడు కొట్టాలి, వచ్చేస్తుంది. కట్ పేస్ట్ అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది. సో ఈ ఫోటో మనకి ఇంకో దగ్గర పేస్ట్ కావాలి. సో డబల్ కావాలంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ మెర్జ్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఈ ఫోటో వేరు. ఇప్పుడు ఇవి రెండు కలిపేయచ్చు. రెండు కలిపితే ఒకటే ఫోటో అవుతుంది. సో ఇక్కడ మనకు రెండు ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ లేయర్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటే ఫోటో అయిపోతుంది కాపీ మెర్జ్ కొడితే. పేస్ట్ అంటే కాపీ చేసుకున్నాను పేస్ట్ చేయడం. పేస్ట్ స్పెషల్ ఇది అవసరం లేదు. క్లియర్ అంటే మనం ఏదైతే కాపీ చేసుకున్నామో కాపీ క్లియర్ కావాలి. సో ఆ కాపీ మనకు అవసరం లేదు, క్లియర్ చేసుకోవచ్చు. సెర్చ్ అంటే వెతకడం, ఏదైనా ఫైల్ వెతకడం, టెక్స్ట్ వెతకడం. చెక్ స్పెల్లింగ్ అంటే మనం ఏమైనా టైప్ చేసాం అనుకోండి, అది స్పెల్లింగ్ మిస్టేకా కరెక్టా అనేది తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్. సపోజ్కి ఇప్పుడు మనం ఒక లాస్ట్ ఇయర్లో ఒక ఫోటో ఎడిట్ చేసినాం, అందులో ఒక కొటేషన్ రాసినాం ఫోటో పైన. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొటేషన్లో ఒక 2-3 చోట్ల, ఒక 4-5 చోట్ల 2020 ఉంది. ఇది ప్రజెంట్ 2021గా.
సో ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి. ప్రతి దగ్గర 2021 చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫైండ్ అండ్ రీప్లేస్లో కొట్టేసిన అనుకోండి, ఇక్కడ ఫైండ్ అండ్ రీప్లేస్ అని 2 వస్తాయి బాక్సెస్. ఓకే, అక్కడ ఫైండ్లో మనం 2020 కొట్టాలి, అంటే 2020 వెతుకుతున్నాం. ఆ వెతికిన చోట 2021ని ప్లేస్ చేయాలి. రీప్లేస్మెంట్ టెక్స్ట్లో 2021 కొట్టేస్తే అయిపోతుంది, అంతే. చాలా ఈజీ. ఫిల్ అంటే ఏదైనా ఫిల్ చేయడం, స్ట్రోక్ అంటే ఫోటో చుట్టూ ఒక బార్డర్ లాగా స్ట్రోక్ ఇవ్వడం, బార్డర్ చుట్టూ ఒక స్ట్రోక్ లాగా వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి కంటెంట్ వైర్ స్కేల్ ఇది అవసరం లేదు. ఒపెడ్ 1, పర్స్పెక్టివ్ 1, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఏ అవసరం లేదు. సో కింద ఇంకా కలర్ సెట్టింగ్ చాలా అవసరం. సో కలర్ సెట్టింగ్ చేసుకోవచ్చు మనం, ఇంకా మిగతా అవసరం లేదు. కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నీ మనకి ఇందులో చేసేసారు. సో ఫైల్ ఉంది, సో ఫైల్ ఓపెన్ కావాలంటే కంట్రోల్ న్యూ కావాలంటే కంట్రోల్ ఎన్. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ చూస్తే నాకైతే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. 7.0కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత మంచి ఆప్షన్స్ వేరే దాంట్లో ఉండవు. అండ్ ఇమేజ్లో మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్లో ఒకసారి రీడ్ చేయండి, చాలా యూజ్ అవుతాయి మనకి. మంచిగా క్లియర్గా రీడ్ చేయండి ప్రతి ఒక్కటి, ఎందుకంటే CMYK, RGB, ల్యాబ్ కలర్ ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఒకసారి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. రీడ్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్లో ఉన్న కింద మొత్తం టూల్స్ అండ్ మోడ్స్లో ఉన్న టూల్స్ రీడ్ చేయండి. తర్వాత అడ్జస్ట్మెంట్లో తెలుసుకున్నాం. ఓకే, ఓకే ఇప్పుడు మోడ్స్లో మనం అన్ని రేట్ చేసారనుకుంటా. సో ఓకే, గ్రే స్కేల్ అవసరం లేదు, ఇండెక్స్ కలర్ అవసరం లేదు. RGB కలర్ ఈజ్ బెస్ట్. అండ్ CMYK కలర్ అంటే మనం ప్రింటింగ్ తీసేటప్పుడు ఇదే కలర్ పెట్టి తీస్తారు, ఎందుకంటే ప్రింటింగ్ కరెక్ట్ రాదు కలరింగ్. ల్యాబ్ కలర్ అంటే ల్యాబ్ వాళ్ళు ప్రింటింగ్ తీస్తారుగా, సో ఇది అప్లై చేసి తీస్తారు ల్యాబ్ కలర్. ఓకే, తర్వాత మనకి అడ్జస్ట్మెంట్లో చాలా ఉన్నాయి. సో అది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆటో టోన్. సో ఇక్కడ ఆటో టోన్ అంటే స్కిన్ ఉంది కదా, దీని టోన్, దీని కలర్ అనేది ఆటోమేటిక్గా ఎంత అవసరమో అంత ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది, చూసారా. సో అట్లా. ఓకే, ఆటో టోన్ చేంజ్ అయిపోయింది. ఆటో కాంట్రాస్ట్ ఎంత కావాలో అంత అదే తీసుకుంటుంది. ఆటో కలర్ తీసుకుంది. ఇమేజ్ సైజ్ తెలుసుకోవచ్చు, ఇమేజ్ సైజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ రేషియో. సో ఇప్పుడు ఇట్లా ఫోటోలు ఉంది, ఆ ఫోటోని అర్థం చేసుకోవాలంటే ఇట్లా క్లాక్ వైజు, కౌంటర్ క్లాక్ వైజు 180 degrees. సో ఇట్లా క్రాప్ అంటే క్రాపింగ్, ఇక్కడ ఇది తెలుసుకున్నామా, ఇదే క్రాప్. ట్రిమ్ కూడా అంతే. రివీల్ ఆల్. డూప్లికేట్ అంటే ఇదే ఫోటోని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్లీ ఇమేజ్ అంటే మనం ఏదైనా సపోజ్కి క్రాప్ చేసినాం లేదంటే సెలెక్షన్ చేసినాం, అట్లాంటప్పుడు అప్లై చేయడం అంటే ఎంటర్ కొట్టడం అప్లై కిందకి వస్తుంది. ఏదైనా మనం చేస్తే సపరేట్గా అప్లై చేయడం ఏముండదు. క్యాల్కులేషన్స్, వేరియబుల్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో మనకి మెయిన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో చాలా ఉంటాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇమేజ్ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్లో మనకి ఏం చేయాలన్నా ఇందులోనే ఉంటాయి మొత్తం టూల్స్. ఓకే, సో ఈ టూల్స్ అన్నీ తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్లో ఉన్నాయిగా, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, లెవెల్స్, కర్వ్స్, ఎక్స్పోజర్. సో ఇవి ఒక్కొక్కటి మొత్తం రీడ్ చేయండి. సో నేను డౌన్ చేసుకుంటూ వెళ్తే రీడ్ చేయండి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అండ్ లెవెల్స్.
ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా ఒక్కొక్క టూల్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉందిగా, ఇందులో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని పెంచుకోవచ్చు. సో ఇప్పుడు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మనం ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచవచ్చు. అండ్ తర్వాత మనకి లెవెల్స్ ఉందిగా, లెవెల్స్లో మనం దీన్ని కిందికి పక్కకి సైడ్కి జరిపితే సో దీని లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఆర్జీబీ రెడ్ ఎంచుకోవచ్చు అండ్ గ్రీన్ ఎంచుకోవచ్చు, తర్వాత బ్లూ. సో ఈ 3 ఎంచుకుంటే కొంచెం లుక్ వస్తుంది. తర్వాత కర్వ్స్, ఈ కర్వ్స్లో జస్ట్ ఈ కర్వ్ని కొంచెం పైన కంటే ఫోటో మొత్తం ఫుల్ ఎక్స్పోజర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోజర్లో మనకి ఇమేజ్ అనేది మొత్తం ఇట్లా షైనింగ్ అయిపోతుంది, లైటింగ్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ వైబ్రెన్స్. సో ఇందులో మొత్తం చేంజ్ అయిపోతుంది ఫోటో అనేది. సో దీనికి కొంచెం కొత్త లుక్ అనేది వస్తుంది, కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఓకే, అది పెద్ద అవసరం ఉండదు. తర్వాత హ్యూ అండ్ సాచురేషన్. సో సాచురేషన్ పెంచుకుంటే ఇమేజ్ అనేది కలర్స్ చేంజ్ అవుతుంది. సో మనకు ఒకటే కలర్ ఉంది కాబట్టి చేంజ్ అవ్వనుకోది. సో సాచురేషన్ పెంచితే షర్ట్ కలర్ కానీ బాడీ కలర్ కానీ చేంజ్ అవుతుంది. మనం ఓన్లీ షర్ట్ కలర్ సెలెక్షన్ చేసుకొని దీన్ని చేంజ్ చేసుకుంటే షర్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ కలర్ బ్యాలెన్స్ అనేది మనం ఈ 3 సేమ్ పెంచుకుంటేనే మనకు కలర్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది. సో కలర్ని హైలైట్ చేసుకోవడం అంతే. సో తక్కువ కలర్స్ ఉంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి అంతే. ఓకే, కలరింగ్ తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవాలి. అండ్ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే ఫోటోని బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. సో డిఫాల్ట్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. మనం మళ్ళీ ఎప్పటి ప్లేస్ రావాలి అంటే సో మళ్ళీ మనం అన్ని కలర్స్లో సెట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ కలర్ ఎంతవరకు ఉందో సో అంతవరకు మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇందులో చూసారా, ఇందులో ఆప్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో మనకి ఇది అవసరం ఉంటే అవసరం, లేదంటే క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేస్తే ఫోటో ఫిల్టర్లో ఇందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి. రెడ్ కావడం, ఎల్లో. సో ఇందులో డిఫాల్ట్స్ ఉంటాయి కొన్ని, అందులో అవి సెలెక్షన్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సపరేట్గా మళ్ళీ మనం ఏం సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఛానల్ మిక్సర్లో మనకి డిఫాల్ట్ ప్రజెన్సెన్స్ కాకుండా మనం ఇందులో ఉన్నాయి సెలెక్షన్ చేసుకోవచ్చు. ప్రజెన్స్లో అంటే ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి అన్నట్టు, ఇవి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో గ్రే ఉంది కదా, అవుట్పుట్. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఏ కలర్ లుక్అప్ అవసరం లేదు, ఇవి కింది మనకి అవసరం లేదు. ఇక్కడ రిప్లేస్మెంట్ కలర్ ఉందిగా, మ్యాచ్ కలర్, రిప్లేస్మెంట్ కలర్. సో మ్యాచ్ కలర్ మీద క్లిక్ చేసి మనకి ఏ కలర్కి మ్యాచ్ కావాలని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి రీప్లేస్మెంట్ కలర్. ఇక్కడ రీప్లేస్మెంట్ ఉందిగా, రీప్లేస్మెంట్ కలర్ అంటే ఇప్పుడు సపోజ్కి వైట్ కలర్ షర్ట్ ఉంది. సో ఇప్పుడు వైట్ కలర్ షర్ట్ని క్లిక్ చేస్తే సో ఇదంతా వైట్ అనేది సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ కలర్ చేంజ్ కావాలి, ఆ ప్లేస్లో చేంజ్ అయింది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా. సో ఈ విధంగా వేసుకోవచ్చు. రీప్లేస్మెంట్ కలర్ అంటే అది మనం పర్టికులర్గా ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని తీసుకుంటే మనకు 100% అది యూజ్ అవుతుంది. సపోజ్కి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక రెడ్ కలర్ ఉందనుకోండి, అప్పుడు రెడ్ కలర్ మీద క్లిక్ చేసి మనం రీప్లేస్మెంట్ కలర్ కొట్టేసి ఆటోమేటిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి అడ్జస్ట్మెంట్స్ టూల్ అనేది అయిపోయింది. తర్వాత లేయర్ టూల్ అనేది సో మనం ఇందులో ఉన్నాయి మనకి న్యూలో ఫస్ట్ న్యూ లేయర్ అంటే అందులో ఉన్న లేయర్స్ అనేది ఒక కొత్త లేయర్ క్రియేట్ చేస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్ అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక లేయర్ క్రియేట్ చేయడం. గ్రూప్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేయర్స్ ఉంటాయి కదా, వాటిని గ్రూప్ చేయడం. గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, సో అన్ని లేయర్స్ని కలిపి ఒక లేయర్ లాగా వేయడం.
తర్వాత డూప్లికేట్ లేయర్ అంటే ప్రజెంట్ ఉన్న లేయర్, సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీన్ని ఒక లేయర్గా ట్రీట్ చేస్తాం మనం. సో ఈ లేయర్ మనకి ఇంకొక లేయర్ కావాలి. సో ఇట్లాంటివి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికా, లేకుంటే ఇంకా వేరే చేంజ్ చేసుకోవడానికి. సో అప్పుడు డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేస్తే సో డబల్ అవుతుంది ఆటోమేటిక్గా. డిలీట్ లేయర్, సో ప్రజెంట్ ఉన్న లేయర్ని డిలీట్ చేయాలంటే డిలీట్ లేయర్ మీద క్లిక్ చేసి సో డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో ఈ లేయర్ టూల్ మొత్తం మనం ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ నుంచి మొత్తం ఈ లేయర్ టూల్ మొత్తం ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ మనకి క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసి ఉండవు. ఓకే, రీనేమ్ లేయర్, సో ఇప్పుడు లేయర్కి నేమ్ అనేది లేయర్ 0, లేయర్ 1, లేయర్ 01 కాపీ ఇట్లా వస్తుంది. సో అది కాకుండా మనం ఏదైనా సపరేట్ లేయర్ నేమ్ ఇచ్చుకుంటే రీనేమ్ కొట్టి మనం లేయర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లేయర్ స్టైల్లో చాలా ఉంటాయి. సో ఇందులో బ్లెండింగ్ ఆప్షన్స్లో చాలా ఉంటాయి. అండ్ స్ట్రోక్ ఇవ్వచ్చు, అండ్ లేయర్కి ఇన్నర్ షాడో, అవుటర్ షాడో, ఈ షాడోస్ ఇవ్వచ్చు. రియల్గా షాడో మనం ఫోటో తీస్తే బ్యాక్ సైడ్ షాడో ఎట్లా పడుతుందో అట్లా పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు లేయర్ స్టైల్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు న్యూ ఫిల్ లేయర్, సో ఇది కూడా అక్కడ చూసుకోవచ్చు మనం. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్, సో ఇవి ఒకసారి అన్ని రీడ్ చేయండి. ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి సో మనం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని పెంచవచ్చు. ఇప్పుడు లేయర్కు ఒకవేళ బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ అని తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం లేయర్ యొక్క బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని పెంచవచ్చు. తర్వాత లేయర్కి మాస్క్ ఇవ్వచ్చు. ఓకే, లెవెల్స్, కర్వ్స్, అండ్ ఇంతకుముందు మనం ఇమేజ్లో మాట్లాడుకున్నాం అడ్జస్ట్మెంట్స్. సో సేమ్ అవే, కాకపోతే ఇందులో లేయర్స్కి ఇచ్చేసిండి అంతే. సో సేమ్ ఆప్షన్స్ కానీ లేయర్స్కి. లేయర్ మాస్క్ అంటే లేయర్కి ఒక మాస్క్ లాగా, పైన ఒక మాస్క్ లాగా ఇవ్వచ్చు, అండ్ కింది ఆల్మోస్ట్ అవసరం లేదు. ఓకే, మనకి టైప్ అనేది ఇందులోనే ఉంది. సో మనకి నార్మల్గా 7.0లో కానీ ఇంకా వేరే దాంట్లో నేను చూడలే. సో జస్ట్ ఇది కొత్త టూల్ అని చెప్పొచ్చు. ఇందులో టైప్ అంటే ప్యానల్స్లో సో చాలానే ఇచ్చిండు. సో ఇది దేనికి చేద్దామో నాకు కూడా తెలియదు. ఓకే, సో బిగినర్స్కి ఇది అవసరం లేదు. సో ఇందులో యూజెస్ ఏం ఎక్కువ లేవు. సో అంటే ఇది బాగా ఎక్స్పర్ట్స్కి, ఇంకేదైనా కొత్తగా చేస్తాననుకునే వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. సెలక్షన్ టూల్, సో సెలక్షన్ టూల్ మొత్తం ఒకసారి రీడ్ చేయండి. ఓకే, ఈ సెలక్షన్ టూల్లో ఆల్ అని ఉంది కదా, సో ఈ ఆల్ అనేది మనకి ప్రెస్ చేసాం అనుకోండి కంట్రోల్ ఏ, సో ప్రజెంట్ ఉన్న లేయర్లో ఎంత ఉందో మొత్తం సెలెక్షన్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఏదైతే లేయర్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొడతామో సో అప్పుడు లేయర్ మొత్తం అనేది సెలెక్షన్ అయిపోతుంది. సో ఆ సెలెక్షన్ అనేది పోవాలి అంటే డీసెలెక్షన్ కొట్టాలి, కంట్రోల్ డి, అండ్ రీసెలెక్షన్. సో డీసెలెక్షన్ కొట్టినాం కదా, సో సెలెక్షన్ చేసుకున్న మొత్తం పోయింది అనుకోండి, అయ్యో సడన్గా మీరు మిస్టేక్ చేసారు అనుకుందాం డీసెలెక్షన్ అనేది. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రీసెలెక్షన్ కొట్టాలి, మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, రివర్స్, సో రివర్స్ అంటే మనం ఇప్పుడు ఫోటో ఈ సైడ్ చూస్తున్నట్టుంది కదా హ్యాండ్, సో రివర్స్ అవుతుంది. ఓకే, తర్వాత ఆల్ లేయర్స్,
ఆల్ట్ కంట్రోల్ కొట్టినాం అనుకోండి, ఇక్కడ మనకి లేయర్స్ కనిపిస్తున్నాయిగా, సో ఈ లేయర్స్ అన్ని సెలెక్షన్ అయిపోతుంది. డీసెలెక్టెడ్ లేయర్స్ సేమ్ ఇంతకుముందు అట్లాగా మళ్ళీ డీసెలెక్ట్ అయిపోతాయి అన్ని. ఫైండ్ లేయర్స్ అంటే ఈ లేయర్స్ని వెతకాలి. మనం చాలా ఒక 100 లేయర్స్ తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనం లేయర్స్ని వెతకడం చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ చేయొచ్చు, అంటే నేమ్ కొట్టి మనం లేయర్ని అయితే ఫైండ్ చేయొచ్చు. కలర్ రేంజ్, ఫోకస్ ఏరియా, సబ్జెక్ట్, సో ఇవేం అవసరం లేదు. తర్వాత ఫిల్టర్స్లోకి వెళ్దాం. సో ఫిల్టర్స్లో మొత్తం ఒకసారి రీడ్ చేయండి. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఒకసారి క్లియర్గా రీడ్ చేయండి. ఓకే, ఇందులో గిసన్ బ్లర్ అనేది ఉందిగా, సో మనం ఇదేంటంటే ఫిల్టర్స్లో మనం ఇంతకుముందు ఏదైతే మనం రీసెంట్గా యూజ్ చేసినామో, ఇందులో ఫిల్టర్స్లో ఉన్న ఏదైతే మనం ఇంతకుముందు యూజ్ చేసినామో, సో అది ఇక్కడ మనకి డైరెక్ట్ పైన చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కన్వర్ట్ టు స్మాల్ ఫిల్టర్స్, సారీ స్మార్ట్ ఫిల్టర్స్. ఓకే, సో స్మార్ట్ అంటే ప్రజెంట్ ట్రెండ్ ఉన్న ఫిల్టర్స్లో మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫిల్టర్ గ్యాలరీ, సో ఇవి అవసరం లేదు ఇవి. సో లిక్విఫై అనేది కొంచెం యూజ్ అవుతుంది. సో హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు కొంచెం. సో ఒకసారి చూపిస్తాను నేను లెన్స్. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో మనం దీన్ని పెంచుకోవచ్చు ఇలా క్లిక్ చేసి, లేదంటే డౌన్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుందా, కానీ మనకు అది కాదు కావాల్సింది. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, అది సెలెక్షన్ చేసుకొని ఇట్లా పైన కంటే హెయిర్ స్టైల్ అనేది ఇట్లా పెరుగుతుంది మనకి. సో ఇక్కడ మనకి హ్యాండ్ ఉంది కాబట్టి కొంచెం పర్ఫెక్షన్ వస్తలే. సో హెయిర్స్ని కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే కొంచెం డిఫరెంట్ చేయొచ్చు. కాకపోతే అది మనం చేసినాం అనేది ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకు. ఓకేనా, చాలా రిస్క్ ఉంటుంది చేయడం. సో దీనిలో చేంజ్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లెవెల్లో వేస్తే మళ్ళీ దీన్ని కొంచెం టూల్ లెవెల్ తక్కువ వేసుకోవాలి. ఇక్కడ సైజ్ తక్కువ వేసుకొని మళ్ళీ కొంచెం చేయాలి, చేసి చేయనట్టు. ఓకే, రియల్ హెయిర్స్గా రావాలంటే. సో చాలా కష్టం ఇది చేయడం, అంత ఈజీ కాదు. ఓకే, సో ఇది పెద్ద యూజ్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిల్టర్స్లో మెయిన్ మనకి 3D తర్వాత బ్లర్ ఆప్షన్. సో ఈ బ్లర్లో మనం బ్లర్ చేయడానికి ఎక్కువ ఈ గిసన్ బ్లర్. సో ఇంతకుముందు యూజ్ చేసినాం కదా మనం బ్యాక్గ్రౌండ్ కోసం. సో అందుకే ఇక్కడ మనకి పైన చూపించింది ఫిల్టర్స్లో. సో ఇప్పుడు మనం ఇది తీసుకొని మనం ఫోటోని అయితే బ్లర్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చేసినాం కదా, సో బ్యాక్గ్రౌండ్ చేసినాం, ఇది ఫోటోని చేస్తున్నాం. ఓకే, సో అందులో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ ఎక్కువ ఎంత బ్లర్ కావాలో అంత సైజులో మనం చేసుకోవచ్చు. అండ్ ఇందులో నాయిస్ అండ్ రెండర్, షార్ప్, స్టైలిష్, సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ మీరు చూడొచ్చు. ఆయిల్ పెయింట్ ఉంది కదా, సో మనకి ఫైండ్ అప్డేట్ డ్రైవర్. సో మనకి డ్రైవర్స్ లేవు. సో ఓకే, ట్రై చేద్దాం. ఆయిల్ పెయింట్, సో మనకి డ్రైవర్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవడం లేదు. ఓకే, మీరు డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆయిల్ పెయింట్ డ్రైవర్. సో ఫోటోషాప్ 2021ది. ఓకే, సో ఇందులో 3D అండ్ బ్లర్ ఆప్షన్లో బ్లర్స్, బ్రల్ గ్యాలరీ. సో అంటే ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి డిఫాల్ట్గా. ఇట్ బ్లర్ అనేది ఏంటంటే పైన కింద బ్లర్ అయిపోతుంది, మిడిల్లో బ్లర్ అవ్వదు. సో ఇది ఆప్షన్. తర్వాత స్పిన్ బ్లర్, సో రౌండ్గా బ్లర్ అవ్వదు, సో దాని బయట అనేది మొత్తం బ్లర్ అయిపోతుంది. ఓకే, నాయిస్ అనేది మనకి ఫోటో మీద కొంచెం స్మూత్ అవుతుంది. సో ఎరైజర్తో మనం క్లీన్ చేసినట్టు అవుతుంది యాడ్ నాయిస్ కొడితే. ఓకే,
సో ఎక్కువ నాయిస్ కొడితే కూడా కొంచెం డిఫరెంట్ అవుతుంది. సో దీనికంటే ఒకటి ప్రిపాక్చర్ అని ఒక టూల్ ఉంటుంది. సో దాంతో అయితే ఫోటో అనేది చాలా క్లీన్ అయిపోతుంది. 3Dలో వచ్చేసరికి ఇది కూడా ఇందులోకే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే వేరే దాంట్లో ఈ 3D ఆప్షన్ అనేది లేదంటే 7.0 తోటే పోల్చుతున్నా నేను, వేరే ఇంకా CC కానీ CS6 కానీ వాటితో కాదు. ఓకే, సో అది ఎక్కువ మంది కామన్గా వాడతారు. సో బేసిక్ టూల్స్ కోసం అది ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, సో అందుకే దాని గురించి చెప్తాను. సో అందులో లేదు, సో ఇందులో ఉంది. ఇది కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న వారికి, లేదంటే ఆల్రెడీ మొత్తం పర్ఫెక్షన్ ఉండి ఇంకా కొత్త తనం నేర్చుకోవాలంటే ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ సెటప్. సో ఇది అవసరం లేదు. అండ్ ప్రూఫ్ కలర్స్ అండ్ గ్యామర్ వార్నింగ్ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఫిట్ టు స్క్రీన్, ఫిట్ లేయర్ ఆన్ స్క్రీన్. ఓకే, సో ఇవి ఆల్మోస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే మనం కంట్రోల్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటాం. సో ప్రతిసారి ఇక్కడికి వచ్చి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కంట్రోల్ ప్లస్ అండ్ కంట్రోల్ మైనస్ తోటే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటాం. అండ్ ఫిట్ టు స్క్రీన్ అంటే కంట్రోల్ ప్లస్ ఓ లేదంటే 0 అనుకుంటా. ఓ కొడితే ఆటోమేటిక్, అంటే మనకి స్క్రీన్ ఎంత ఉందో అంత ఆటోమేటిక్ ఫిట్ టు స్క్రీన్, అంటే స్క్రీన్ ఎంత ఉందో అంత అవుతుంది. తర్వాత 100%, 200% ఇంకా జూమ్ చేసుకోవడానికి డైరెక్ట్, అంటే డిఫాల్ట్గా సెలెక్షన్ చేసి ఉంటాయి. 100 మీద కొట్టగానే మనకు డైరెక్ట్ 100 రేషియో తోటి ఫుల్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి అన్ని రీడ్ చేయండి. ఓకే, ప్రింట్ సైజ్, యాక్చువల్ సైజ్, ఫ్లిప్ హారిజాంటల్గా మార్చుకోవడానికి. సో ప్రింట్ సైజ్ సెట్ చేసుకోవడం, యాక్చువల్ సైజ్ ఎంత ఉందో తెలుసుకోవడం, స్క్రీన్ మోడ్ అంటే ఇప్పుడు స్టాండర్డ్గా అంటే నార్మల్గా ఉందా, ఫుల్ స్క్రీన్లో ఉందా, విత్ మెనూ బారా, వితౌట్ మెనూ బారా. సో అట్లా. సో మళ్ళీ మనకి ఈ ఎక్స్ట్రాస్ కావాలన్నా అద్దా, వాటి మీద క్లిక్ చేసేస్తే ఎక్స్ట్రాస్ అనేది పోతుంది. ఆ తర్వాత రూల్స్, షోలో చాలా ఉంటాయి. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఇది జస్ట్ బిగినర్స్ కోసం మాత్రం. సో జస్ట్ నార్మల్లీ మాత్రం తెలుసుకుంటే బెటర్. సో హెవీగా తెలుసుకుంటే కూడా కొంచెం చాలా రిస్క్ అవుతుంది. సో ఇవన్నీ టూల్ బార్స్. ఇవన్నీ ఏది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టూల్ వస్తుంది. టూల్ వచ్చేసింది, ఛానల్స్ టూల్ వచ్చేసింది. సో ఇట్లా దీనికి సంబంధించిన టూల్స్ అన్నీ వచ్చేసాయి. ఎట్లా క్లిక్ చేస్తే అట్లా ఇవన్నీ టూల్సే. ఒకసారి మొత్తం రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ టూల్ ఎట్లా అనేది కూడా చెప్తాను. ఒకసారి మొత్తం రీడ్ చేయండి. ఓకే గాయస్, రీడ్ చేయండి. సో ఇవన్నీ టూల్ బార్స్, జస్ట్ టూల్ బార్స్. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టూల్ అనేది వస్తుంది.
ఓకే. సో ఇప్పుడు టూల్స్ అన్నీ చూసిర్రా? సో లేకుంటే నేను ఒకసారి రీడ్ చేసి చూపిస్తాను. 3Dకి సంబంధించిన టూల్ వస్తది. యాక్షన్స్. సో యాక్షన్స్ సంబంధించిన టూల్ వస్తది. అడ్జస్ట్‌మెంట్స్ ఉంది. అడ్జస్ట్‌మెంట్స్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్ అవన్నీ దానికి సంబంధించిన టూల్ వస్తది. బ్రష్ సెట్టింగ్. సో మనం బ్రష్ చేస్తాం కదా! సో బ్రష్‌కి సంబంధించిన మొత్తం టూల్స్. అందులో ఎన్ని చేంజెస్ ఉంటాయి, ఎన్ని స్టైల్స్ ఉంటాయి, దానికి మొత్తం సంబంధించింది. బ్రషెస్. సో బ్రషెస్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి. సో చేంజెస్. సో అది ఛానల్‌కి సంబంధించిన మొత్తం ఒక టూల్ వస్తది. క్యారెక్టర్ స్టైల్స్, దీనికి సంబంధించిన టూల్, కలర్కి సంబంధించిన టూల్, గ్రేడియంట్. సో మల్టిపుల్ గ్రేడియంట్స్ అంటే మల్టిపుల్ కలర్స్ గురించి వస్తుంది. తర్వాత హిస్టరీ. సో మనం ఇప్పటిదాకా యూజ్ చేసిన హిస్టరీ. సో ఓకే, ఇవన్నీ. సో దానికి సంబంధించిన రీడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. స్టైల్కి సంబంధించినవి. సో అట్లా మొత్తం టూల్స్ వచ్చేస్తాయి. ఓకే. తర్వాత హెల్ప్లో ఏంటంటే సో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, సైన్ ఇన్ చేసుకోవడం, అప్డేట్స్ చెక్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్లగ్ఇన్స్, అండ్ ఎవరు డెవలప్ చేసారు, ఫోటోషాప్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి లాస్ట్ ఇక్కడ లేయర్స్లో ఉన్నాయా. సో మనం సపోజ్ ఇప్పుడు ఇది ఒక లేయర్ ఉంది. సో ఈ లేయర్ క్లిక్ చేయాలి. ఇందులో బ్లెండింగ్ ఆప్షన్ అంటే ఇక్కడ బ్లెండింగ్ ఉందిగా, ఇక్కడ నార్మల్, ఇక్కడ స్క్రీన్. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి సెలెక్ట్ చేసుకుంటూ చూసుకోవచ్చు. సో ఓకే. తర్వాత ఇది కొంచెం 3D స్టిక్కర్ లాగా చేంజ్ అవుతుంది ఫోటో అనేది. కనిపిస్తుందా డిఫరెన్స్? సో డెప్త్ చేంజ్ అయితే ఇంకా స్టిక్కర్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్. ఫోటో చుట్టూ ఒక స్ట్రోక్ అంటే ఒక బార్డర్ లాగా వస్తుంది. సో ఆ బార్డర్ కలర్ చేంజ్ కూడా వేసుకోవచ్చు మనం. కనిపిస్తుందా? సో దానికి సైజ్ పెంచుకోవచ్చు. సైజ్ ఇక్కడ అది అవుట్ సైడ్ రావన్నా, ఇన్ సైడ్ రావన్నా ఇట్లా కూడా కనిపిస్తుంది. ఓకే. అవుట్ సైడ్ బెస్ట్. సో సెంటర్ అనేది అది ఓన్లీ టెక్స్ట్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో బ్లెండ్, కొంచెం కనిపించినట్టు స్క్రీన్, లైనర్స్. సో ఇట్లా ఇందులో అన్ని సెలెక్షన్ చేసి చూసుకుంటే ఏది బెస్ట్ అనుకుంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చు. అది స్ట్రోక్. ఇన్నర్ షాడో. సో ఓకే, ఇన్నర్ షాడో ఉందిగా. సో ఇన్నర్ షాడో అంటే మనకి ఫేస్ మీదకి షాడో అనేది వస్తుంది. ఇక్కడ ఫేస్ ఉందిగా, ఫేస్ మీదకి షాడో వస్తుంది. సో సైజ్ పెంచి చూపిస్తారు అయితే ఫేస్ మీదకి బ్లాక్ వస్తుంది, అది ఇన్నర్ షాడో. సో ఇన్నర్ గ్లో. సో సేమ్ వైట్ కలర్ వస్తుంది. సేమ్ ఇన్నర్ షాడో అంటే బ్లాక్ వచ్చింది, ఇన్నర్ గ్లో అంటే వైట్ వస్తుంది. సో చూపిస్తాం. సైజ్ ఓకే, ఏర్పడుతుందా క్లియర్గా? సో అది కొంచెం పెంచుకోవచ్చు. అది అవుటర్కి పెంచుకోవాలి, ఇన్నర్కు తక్కువ శాతం తీసుకోవద్దు అసలు. ఇది వేస్ట్ సాటిన్ అనేది. సో ఇందులో కొంచెం అప్లై చేసుకొని చూసుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో నేను యూజ్ చేసిన దాంట్లో అసలు ఇది ఎప్పుడు యూజ్ అవ్వాలి, నాకు ఎప్పుడు కూడా యూజ్ అవ్వాలి. కలర్ ఓవర్లే అంటే సో ప్రజెంట్ ఉన్న లేయర్ మొత్తం కలర్ అనేది ఒకటే కలర్గా మారిపోతుంది. ఇందులో ఒక్క కలర్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మల్టిపుల్ కలర్ కావాలంటే మల్టిపుల్ కలర్ కింద గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది కదా. సో ఈ గ్రేడియంట్ ఓవర్లేలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో సపోజ్కి రెడ్స్ అని ఉంది. సో ఇలా తీసుకోవచ్చు. సపోజ్కి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇందులో మల్టిప్లిసిటీ పెట్టినాం అనుకోండి, ఫోటో మీద బ్రష్ చేసినట్టు వస్తుంది. మనం ఏదైతే కలర్ తీసుకున్నామో ఆ కలర్ అనేది దీని మీద పేస్ట్ చేసినట్టు వస్తుంది. స్క్రీన్ ఉంది అనుకోండి, స్క్రీన్ తీసుకుంటే ఫోటో మీద మనం బ్రష్ టూల్ తోటి బ్రష్ చేసినట్టు, లేదంటే ఆటోమేటిక్ దాని మీదనే ఉన్నట్టు వస్తుంది కలర్. సో మనం లేయర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇదైతే వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఏ టూల్ తీసుకున్నా ఇందులో బ్లెండ్ మోడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే బ్లెండ్ మోడ్ ఆప్షన్స్. సో ప్రతి దాంట్లో బ్లెండ్ మోడ్ అనేది ఉంటుంది. నార్మల్, డిసాల్వ్, డార్కెన్, మల్టిప్లై, కలర్ బ్లన్, లైనర్ బ్లన్, డార్కర్ కలర్, లైట్ అండ్ స్క్రీన్, కలర్ డాడ్జ్, లైనర్ డాడ్జ్, లైటర్ కలర్, overlay, soft light, hard light, vivid light, liner light, pin light, hard mix, difference, exclusion, subtract, divide, hue, saturation, color,
హ్యూమిలిటీ. సో ఇట్లా మనకి ఈ ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఏ టూల్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది కొంచెం బెటర్ అనిపిస్తుందో అది తీసుకొని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది టెక్స్ట్కి అయితే కొంచెం బాగా అనిపిస్తుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్కి కొంచెం బాగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ప్యాటర్న్ ఓవర్లే. సో ఇందులో మొత్తం ప్యాటర్న్స్ వస్తాయి. సో డిఫాల్ట్గా కొన్ని కలర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకే, సో గ్లాస్ సంబంధించినవి, తర్వాత వచ్చేసి ట్రీకి సంబంధించినవి. సో ఇట్లా కొన్ని డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇందులో నుంచి తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ ప్లస్ కొట్టేసి తీసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా బ్లెండ్ ఆప్షన్స్ చెప్పినా కదా. సో ప్రతి దాంట్లో బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, అందుకే మనకి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ అనేది వచ్చింది. ఓకే, తర్వాత అవుటర్ గ్లో. సో ఇది మెయిన్ ఆప్షన్. మనకి అవుటర్ గ్లో ఇచ్చుకొని కొంచెం స్ప్రెడ్ అనేది తక్కువ వేసి, సో ఇందులో స్క్రీన్లో మల్టిపుల్ పెట్టాం అనుకోండి లైట్ ఏర్పడుతుంది. సో అట్లా అప్పుడు మనకి మస్తు ఫోటో మంచిగా కొడుతుంది. లేదంటే ఒకసారి మళ్ళీ తీసి అప్లై వేసుకుంటే మనకి ఇప్పుడు స్క్రీన్ ఉందిగా, స్క్రీన్లో అనేది మనకి స్ప్రెడ్ చేయొచ్చు, ఇంకా స్ప్రెడ్ చేసి సైజ్ పెంచవచ్చు. సైజ్ పెంచితే మనకి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో హైలైట్ అవుతుంది ఫోటో అనేది. తర్వాత డ్రాప్ షాడో. డ్రాప్ షాడో అంటే సైజ్ పెంచుకోవాలి అండ్ స్ప్రెడ్ చేయాలి, దానికి డిస్టెన్స్ దూరం ఇవ్వాలి. సో కనిపిస్తుందా, ఇక్కడికి వచ్చింది షాడో అనేది. సో అట్లా మనం క్లాక్ వైజ్ తిప్పాలి. ఇక్కడ క్లాక్ వైజ్ తిప్పితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చేస్తే ఇక్కడికి వచ్చిందిగా, సో ఇది చేస్తే ఆటోమేటిక్ కిందికి వస్తుంది. సో మనం ఫోటో ఏ పొజిషన్లో తీసినామో దానికి అపోజిట్కు షాడో వచ్చేటట్టు తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇన్నర్ గ్లో, అవుటర్ గ్లో. ఇవి అవుటర్ గ్లో బెస్ట్, ఇన్నర్ గ్లో ఆల్మోస్ట్ మనం ఎక్కువ యూజ్ చేయం. సో డ్రాప్ షాడో అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రెండోసారి కూడా వేయచ్చు, దీన్ని క్లిక్ చేస్తే డబల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఒపాసిటీ పెంచుకుంటే కూడా ఇది ఆటోమేటిక్ బ్లాక్ అనేది కనిపిస్తుంది మనకు. కాకపోతే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, స్ట్రోకు డబల్ స్ట్రోక్ ఇచ్చుకోవడానికి, అండ్ ఇన్నర్ షాడోకు, కలర్ ఓవర్లేకు, గ్రేడియంట్ ఓవర్లేకు, డ్రాప్ షాడోకు. ఓకే, సో ఇది దీన్ని క్లిక్ చేసి డిలీట్ కొడితే ఓకే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ టూల్స్ కూడా డిలీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. సో యాక్చువల్ ఉండాలి అన్నీ, మనకు అవసరం ఉన్నది అప్లై చేసుకొని మిగతాది ఆల్మోస్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా ఉండాలి. ఏదో మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటామో అది మాత్రమే పోయేలాగా ఉండాలి. కాకపోతే అన్నీ డిలీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా అన్నీ డిలీట్ చేసుకుంటే చాలా కష్టం, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ రావాలంటే Ctrl-Z కొడితే వస్తుందా, లేదు Ctrl-Z కొడితే కూడా అసలు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుందాం. సో ఒకవేళ డిలీట్ చేసిన లేదు మళ్ళీ ఓకే అంటే మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అంటే మనకు అవసరం లేని అన్ని డిలీట్ చేసి ఏదైతే అవసరం ఉందో ఉంచుకొని అంతా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టేస్తే అయిపోతుంది. ఓకే బెటరే, ఎందుకంటే మనం మళ్ళీ రావాలంటే ఆప్షన్ అయితే ఉంది, జస్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఓకే, సో ఇది మొత్తం బేసిక్ ఫోటోషాప్ గురించి మొత్తం డీటెయిల్స్ మనం ఇందులో ఇచ్చేసినాం. ఓకే, సో ఇంకా దీని గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ దీనికి సంబంధించిన చిన్న చిన్న ట్యూటోరియల్స్ కూడా చేస్తాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. మనకు డైలీ రెగ్యులర్ మనకు దీనికి సంబంధించిన కంటెంట్ గురించి వస్తాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపోజ్కి ఇందులో ఏదైనా మిస్ అయింది ఉంటే కూడా మీకు అదొక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోతే దాని గురించి కామెంట్ చేస్తే మనం ఇంకొక వీడియో వేసి మీకోసం అప్లోడ్ చేస్తాం. ఓకే, సో ఇందులో మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి టూల్ డైరెక్ట్ లైన్ బై లైన్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. సో కొన్ని మనకు అవసరం లేని, బిగినర్స్కి అవసరం లేని మాత్రం చెప్పలేదు. ఓకే, సో వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకో ట్యూటోరియల్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి మాత్రమే సపరేట్. సో ఇది బిగినర్స్ కోసం మాత్రం కాబట్టి బిగినర్స్ సంబంధించింది ఉంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నచ్చితే.